హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ శ్రీని గుర్తుపట్టారా? మేమైతే శ్రీశైలం వెళ్ళాలనుకున్నాం ఫ్రెండ్స్. అందుకని 2 o'clock 3 o'clock అయింది మేము వచ్చేసరికి. ఇంకా బస్ స్టాండ్ దాకా వచ్చేసాము. ఇంకా మా చెల్లెము కెమెరా ఆన్ చేశాక నువ్వేంది హాయ్ చెప్పి వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఫోజు కొడతా చెప్తుంది నాకు. ఇంకా మా డాడీ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుదాందా బస్సు రాలేదుగా ఫోటో దిగుదాండ్రా అంటుంది. ఇంకా బస్సు డ్రైవర్ ఏమో అన్నం తింటున్నారంట. అందుకని మా డాడీ కూడా సరే దిగుదాం అని చెప్పి దిగాడు 4 ఫోటోలు మాతో. ఇంకా తర్వాత అలా ప్రయాణం అయిపోయి ఇంకా వచ్చేసాం శ్రీశైలంలో అందరూ కార్తీక దీపాలు పెడతారు కదా, ఆ ప్లేస్కి వచ్చాము ఎంట్రన్స్ దగ్గరికి. ఇంకా అక్కడికి వచ్చి అందరు ఫోటోలు దిగుతున్నారు కదా, డోర్స్ ఏమో క్లోజ్ చేసేసారు. అందరు ఫోటోలు దిగుతున్నారని మాకు దిగాలనిపించి దిగాము. ఇంకా అక్కడ మేమైతే నైట్ అయితే సాక్షి గణపతి ఇవన్నీ చూడటానికి క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి డోర్స్, మేము పొద్దున్నే సాక్షి గణపతి వచ్చాము. ఫస్ట్ సాక్షి గణపతి చూద్దామని మేము వచ్చామని సాక్షి గణపతి చెప్తాడు కదండి శివుడికి సాక్ష్యంగా, అందుకని సాక్షి గణపతి వచ్చేసాము. మా మమ్మీ అంతే చెప్పింది మాకు. సాక్షి గణపతి అయిపోయాక హటకేశ్వరం వచ్చాము. ఇంక బోర్డు చూసి లోపలికి అలా వెళ్ళిపోయాము. ఫస్ట్ ఏమో శివయ్యని చూసాము. శివుడు చూశాక ఎదురుగా లలితాదేవిది ఉంది గుడి. ఇంకా ఇక్కడికి వచ్చేసాము లలితాదేవి గుడి దగ్గరికి. ఇంకా లోపలికి వెళ్దాం పదండి అని చెప్పుకుంటా డాడీ దగ్గరికి హడావిడి చేస్తా వచ్చేసాము. డాడీ చూడు నువ్వు కెమెరా అని చెప్పి ఎంత చెప్పినా చూడట్లా మా నాన్న. ఇంకా మేమందరం పైకి వెళ్దామని మెట్లు ఎక్కుతున్నాము. ఇదేమో ఏదో గుడి, మేము దాని లోపలికి వెళ్ళలేదు. గుడికి వచ్చాక మెట్ల దగ్గర ఎక్కడైనా కూర్చోవాలి కాసేపు అంటారు కదండి, అందుకని మెట్ల మీద కూర్చున్నాము కాసేపు. లోపల కూర్చోడానికి ప్లేస్ లేదు, అందుకని మెట్ల మీద కూర్చున్నాము. ఇంకా ఇదేమో పంచదార అంటే తినే పంచదార కాదు ఫ్రెండ్స్, పంచదార ఇది కాలక్రమంలో పంచదార చేశారు. ఇంకా మా చెల్లి అయితే వెనకాల ఎక్కడో ఉంది. ఇంకా సరే నేను వీడియో తీసుకుంటాను, నేను ఫోటోలు దిగుతాను, నేను చూసుకుంటాను అని చెప్పి ఎట్టానో వచ్చేసాను. ఇంక ఇవన్నీ చూద్దామని అటు ఇటు తిరుగుతున్నాను. నాకు ఒక్కటిలో నచ్చట్లా. మా మమ్మీ ఏమో కాలు పిల్ల ఎందుకు అలా తిరుగుతున్నాము అంటుంది. ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నా, మెట్లు దిగుతూనే ఉన్నా, ఎక్కుతూనే ఉన్నా. నాకు ఒక్కటి నచ్చట్లేదు. ఇక్కడ ఏం చేయాలి, ఏం కొనాలి అనేతో చూస్తా ఉన్నా. మా నాన్న తొందర కొను అంటున్నాడు. ఇంకా మా మమ్మీకి సెల్లిచ్చి అమ్మ తల్ల నా వల్ల కాదు, నాకు నొప్పులు పడుతున్నాయి, చేతులు నేను చూసుకోవాలి ఫ్రీగా అని చెప్పి నేను వచ్చేసాను మా మమ్మీకి ఇచ్చి. ఇంకా ఇవన్నీ చూస్తున్నాను, నాకు ఒక్కటి కూడా నచ్చలా. ఇంకా ఎలా చూసుకుంటా పైకి అయితే వచ్చేసాము. ఇంకా పంచదార అంటే ఇది పంచదార, నేను తినే పంచదార అంటే తినే పంచదార ఏమో అనుకున్నాను. తర్వాత చూడండి పైనుంచి సరస్వతీదేవి మీద నీళ్ళు పడుతున్నాయి. వెనకాల అమ్మవారి విగ్రహం ఉంది, అమ్మవారి మీద నుంచి నీళ్ళు పడుతున్నాయి. అవి పట్టుకొని తాగుతున్నాము. ఇంకా పంచదార అనగానే ఫస్ట్ ఏమనుకున్నా అంటే పంచదారతో కట్టిన గుడేమో అనుకున్నాను. తర్వాత తెలిసింది పంచదార అంటే పంచదార అని. ఇంకా దిగుతా ఎక్కుతా కూడా చూస్తూనే ఉన్నాను నేను. మా మమ్మీ ఏమో ఎంతసేపు చూస్తావే తల్లా అంటుంది. మా నాన్న తొందర చూడు అంటున్నాడు. నాకేమో కోపం వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక్కడేమో చలి మామూలుగా లేదు, ఇంకా చలి ఉంది. వాయమ్మో అసలు మామూలు చలి ఇది. ఇంకా ఈ మెట్లు ఏమో పెద్దగా బాగానే ఉన్నాయి ఎక్కుతానికి కూడా. ఇంకా అలా ఎలాగో వద్దామని వచ్చేసాము. ఈ రుద్రాక్షలు ఇవన్నీ చూస్తున్నాము. మేమేమో చిన్న శివలింగం కొందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్, అందుకని చూస్తూ ఉంది మా మమ్మీ. ఇంకా ఆ తర్వాత ఈ పొలాలు, అదే గడ్డి, ఇదంతా అడవి ప్రాంతం కదండి శ్రీశైలం అదంతా. ఇంకా అలా అడవి మెట్ల దగ్గర చూస్తూ ఉన్నాము. అడవిని చూస్తూ ఉన్నాము. ఇదేదో గుడి, నాకు పేరు రావట్లేదు అసలు దీని పేరు. ఇంకా ఇదంతా తిరిగి చూస్తా ఇంక ఈ గుడికి వచ్చేసాము. లాస్ట్ గుడి అంట, అందుకనే ఇంకా
ఇంకా చూద్దామని. శిఖరం అంటే ఇది శిఖర దర్శనం అంటే ఇది శిఖరం, ఇంకేదో శిఖరం అన్నారు కదా, చూద్దాంలే అని ఇంకా ఆటో ఆడి డబ్బులు ఇచ్చేసి వచ్చేసాము. ఇక్కడ కూడా బొమ్మలు ఉన్నాయి. నాకేమో బొమ్మలు అనిపిస్తుంది. మా నాన్నేమో కొనిపించట్లేదు. మా నాన్న మెట్ల దగ్గర నుంచి వెళ్దాం అంటున్నాడు, మేమేమో ఇటు పక్క నుంచి వెళ్దాం అంటున్నాము. అందుకని మా డాడీ ఇంకా అటు మెట్ల మీదకి వెళ్ళాడు, మేమేమో ఇటు వచ్చేసాము. ఇంకా ఎలాగోలా పైకి వెళ్ళాము. ఇదంతా చూస్తున్నాము. కాసేపు అటు ఇటు తిరిగాను. ఆ తర్వాత చూడండి శివలింగాలు కొండ దగ్గర ఇదంతా చిన్న చిన్న శివలింగాల్లా భలే ఉంది, నాకు నచ్చింది. ఇంకా పైకి వెళ్దాం పదండి. పైకి వెళ్దామని ఇదంతా చూస్తున్నాము. ఇదంతా చూస్తా పైకి పైకి వెళ్ళాము. ఇప్పుడు చూడండి మెట్లు ఎక్కుతున్నాము. ఇక లైన్లో వెళ్ళాలి. లైన్ ఏమో అంత ఉంది, మేమేమో ఎంత ఉన్నాము. ఎట్లా ఎక్కాలి అసలు? కొద్దిగా సైడ్ ఇవ్వచ్చు కదా, ఇక్కడ పక్కన దారి ఉంది కదా, అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళనివ్వదంట. అది వచ్చే దారి అంట, అందుకని అక్కడి నుంచి వెళ్ళనివ్వదంట. నాకేమో అక్కడి నుంచి వెళ్ళాలని ఉంది. ఏంటో ఈ లైన్లో అసలు ఇన్ని రూల్స్ ఎక్కడా ఉండవు దేవుడా అని నాలో నేను కొనుక్కుంటా అట్లా పైకి వెళ్ళిపోయాము. ఇంక వీళ్ళేమో ఇక్కడి నుంచి దిగుతున్నారు. పైనకి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళంతా కిందకి దిగుతున్నారు. నేనేమో అమ్మ బొక్కలోకి వెళ్తా, ఏమైంది కిందకి వెళ్ళక్కర్లేదు, ఇక్కడి నుంచి దూకి వెళ్ళిపోవచ్చు అని చెప్తూనే ఉన్నా మా మమ్మీ ఎంతలా. ఇంకా ఎలాగో అలా వెళ్దాంలే అని వచ్చేసాము. ఇక ఇదంతా చూస్తుంటే నాకు వెరైటీగా ఉంది, బాగా నచ్చింది. ఇక్కడ అవి ఏమో రమ్మంటుంది, పదండి ఇంకా దానికి అలా చూస్తున్నాం. పండి ఇంకా అదిగోండి శివలింగం, అది శివలింగము నాకు నచ్చింది. ఇక్కడ శివలింగము ఇక్కడ అదేదో గుంపులు ఉండి చూస్తున్నారు, నాకు అసలు అర్థం కాల. అందుకని చూస్తున్నారులే మా డాడీ అక్కడ ఏదో చూస్తున్నారు, నేను చూస్తానని పోతున్నాము. ఇంకా వీళ్ళంతా కూడా మాతో పాటు ఆటోలో దానిలో వచ్చిన వాళ్ళే. ఇంకా ఇదేమో ఆలయ శిఖరం, ఇది ఎక్కి కింద ఉన్న ఆలయ శిఖరాలు చూస్తారంట బైనాకులర్లో. నాకు చూడాలనిపించింది. 5 రూపీస్ అంట. 5 రూపీస్ డాడీ ఇచ్చే అంటే ఇంకా 10 రూపీస్ ఇచ్చి మీ ఇద్దరు చూడండిలే, నేను తర్వాత చూస్తాంలే, మేము చూస్తూనే ఉంటాంలే అని అన్నాడు. అబద్ధాలు చెప్పింది చాలేవయ్యా అన్నాను నేను. ఇంకా చూస్తే మోక్షం వచ్చిద్దంటండి. కాకపోతే ఇక్కడ చలి మబ్బులు ఇదంతా ఉండి సరిగ్గా కనిపించట్లా. నాకైతే అసలు కనిపించట్లేదు, అసలు ఏమీ కనిపించట్లేదు. దాని నుంచి మబ్బులు ఉండి శిఖరం అయితే కనిపిస్తుంది, ఆలయం గోపురం అయితే కనిపిస్తుంది, కానీ దాని మీద శిఖరం కనిపించట్లేదు. ఇంకా అందుకని చూస్తున్నాము. ఎలాగో అతి కష్టం మీద 5 శిఖరాలు చూశాను నేను. 5 శిఖరాలు మబ్బులు, అదే 5 గోపురాలు చూసాను. దానిపైన శిఖరం కనిపించట్లేదు, కానీ గోపురం బాగా కనిపిస్తుంది కొద్దిగా. ఇంకా మా నాన్న అయితే ఏది అని చూస్తున్నాడు. ఇంకా మా చెల్లి ఎగబడి చూస్తుంది. మా మమ్మీ కూడా చూద్దామని చెప్పి ఇంకొక 10 రూపీస్ ఇచ్చి చూసింది. మా డాడీ మా మమ్మీ కూడా 10 రూపీస్ ఇచ్చి చూశారు. ఇంకా బాగుంది. పైన ఇది గాలి గోపురంలా కనిపిస్తుంది, కానీ పైన శిఖరం కనిపించట్లేదు అని చెప్తుంది. ఏదో ఒకటి కనిపించింది కదమ్మా, అదే చూడు అంటే మా మమ్మీకి 2 కనిపించాయంట. 2 మాకు 5 కనిపించింది కదా అన్నాము. ఇంకా మా డాడీ తప్పుకో అని చెప్పి చూస్తున్నాడు, ఎగబడి చూస్తున్నాడు మా నాన్న. ఇంకా కింద చూద్దాం అని చూస్తున్నాడు. మా నాన్నకైతే 3 కనపడ్డాయంట. అది చూస్తే మోక్షం వచ్చిద్దని అన్నారు చాలామంది. అది నిజమో అబద్ధమో కూడా తెలీదు. ఇంకా ఎలాగో చూస్తున్నాము. ఈ అభిగా మళ్ళీ పోయింది. ఎగేసుకుంటే పోవడమే ఎక్కడికన్నా మనం. అంటే ఇప్పుడు నాకు కూడా 5 కనపడ్డాయండి. ఆ అంకులేమో అది చూపించి ఆయన 5 కనపడ్డాయిగా 500 ఇయ్యి అన్నాడు. ఎందుకు అని చెప్పి అడిగితే మరి 5 కనపడ్డాయి అన్నావుగా, మరి 500 ఇయ్యి, 5 సార్లు మోక్షం వచ్చిందిగా నీకు అన్నాడు. అప్పా నీకు ఇష్టం భలే అని చెప్పి కాసేపు నవ్వి ఇంకా అలా కొద్ది పక్కకు వచ్చాము. పక్కన
ఈ నంది కొమ్ములోంచి కూడా చూస్తారంట. నంది కొమ్ములోంచి కూడా ఆ ఆలయ శిఖరాలు కనిపిస్తాయి అంట. అవి చూస్తే కూడా మోక్షం వచ్చిందంటే. ఇంకా మా డాడీ కూడా ఇంకా పాద లైన్లో నించున్నా, ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పి అన్నాడు. మా మమ్మీ అయితే కొద్దిగా వెనకాలే ఉంది లైన్లో. మా మమ్మీ చూద్దామని పోయింది, అంతలోకి ఇక్కడ లైన్ కవర్ అయిపోయింది. అలా మమ్మీ వెనకాల ఉండిపోయింది లైన్లో. మేమేం ముందరికి వచ్చేసాము. మళ్ళీ వెనక్కి వెళ్తే ముందరికి రావడం కష్టము, ఎక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పి అనుకుని చెవులో చెప్పి అలా చూశాను. నాకైతే అక్కడ చిన్నగా శివల్లాగా అనిపిస్తున్నాయి నాకు. అసలు ఒక్కటి కూడా అర్థం కాల. ఇంకా శివుడు కనిపించాడు అంతే, కానీ అదేం కనిపించలేదు. ఇంకా మా అందరూ కూడా చూడు బాగా చూడు కనిపిస్తాయి నీ కూడా, అది ఎక్కువ నీ హైట్కి అందట్లేదేమో ఎక్కువమ్మాయి అంటున్నారు జనాలు. నేను కాసేపు నవ్వి ఇంకా దిగిపోయాను. ఇంకా మా మమ్మీ వచ్చింది. మా మమ్మీ లైన్ స్టార్ట్ అయింది. మేమేమో ఇటైతే ఉన్నాము, మా మమ్మీ అటైతే ఉంది. ఇంకా మా మమ్మీ ఇంకా మా మమ్మీ కూడా చూద్దామని వచ్చేసింది. ఇక్కడ ఈ జనాలు ఇదంతా ఉంది. ఇంకా ఈ లైన్లో ఈ గుంపుల్లో పోయింది ఎలాగో. కొద్దిగా ఇంకా ముందర ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా దాటేస్తే మా మమ్మీ కూడా వచ్చేసిద్ది. ఇంకా మా మమ్మీ ఎక్కుతుంది. అక్కడ పైకి ఉంది కాబట్టి ఒక స్టెప్ అందరూ ఎక్కుతున్నారు. పైకి మెట్టులాగా ఉంది అక్కడ, అందరూ ఒక స్టెప్ ఎక్కుతున్నారు. ఇంకా మా మమ్మీ కూడా ఎక్కి పైకి 2 స్టెప్పులు ఉన్నాయి. మా మమ్మీ ఒక స్టెప్ ఎక్కింది, ఇంకొక స్టెప్ ఎక్కితే చాలు చెప్పేయచ్చు, చూసేయచ్చు. ఇంకా అలా మా మమ్మీ చూద్దామని ఆశగా పోతుంది. మా డాడీ కూడా తొందర పదా, నువ్వు తొందర చూడు అంటున్నాడు. నీకెందుకు అంత హడావిడి డాడీ అంటున్నాం మేము. ఇంకా మా మమ్మీ ఏమో చూస్తుంది. అబ్బో ఇది బాగా హైట్గా ఉంది, లావు ఉంది, ఎట్లా చూడాలి అని అందరూ అనుకుంటున్నారు. మా మమ్మీ కూడా సేమ్ మాట అనింది. ఏంటమ్మా నువ్వు అందరూ ఒకేలా చెప్తున్నారు ఏంటి, నాకు కూడా అంతే ఉంది కదా అన్నాను. ఇంక ఈ బొమ్మలు ఇవన్నీ పట్టుకొని వస్తున్నారు జనాలు. మా మమ్మీ కూడా చూసి చెప్పి వచ్చేసింది. పాతాళ గంగ స్నాన పట్టాలు అని అన్నారు. ఇక్కడ మెట్లు 400 మెట్లు 300 మెట్లు ఉన్నాయి అంటండి. ఆ మెట్లన్నీ దిగి వెళ్ళేసరికి తల ప్రాణం తాక్కొచ్చిద్దిలే అనుకొని హాయ్ కూర్చొని ఇక్కడ రోప్వేలో వెళ్దాంలే, డబ్బులు అయితే అయినాయి అనుకున్నాము. అందుకని ఇంకా కూర్చున్నాము. మా నాన్నేమో లైన్లో టికెట్లు తీసుకుందామని పోయాడు. మేము హ్యాపీ కూర్చుని ఉన్నాము ఇక్కడ, కాసేపు చూస్తూ ఉన్నాము. అదిగోండి రోప్వే ఇదంతా. నాకు భలే ఇది చూడగానే ఆశ పుట్టింది, నాకు మామూలు ఆశ పుట్టలేదు. అమ్మ వెళ్దాం అంటే, మీ నాన్న ఇంకా టికెట్ తేవాలి కదే, అక్కడ లైన్ తెరాలి కదా, టికెట్ తేవాలి కదా అంటుంది మా మమ్మీ. ఇంకా టికెట్ ఎప్పుడు తెస్తాడా, ఎప్పుడు పోతానా అని ఆశగా ఉంది నాకు. గట్టా దాని చూతనే కూర్చున్నాను నేనైతే. ఇంకేం చూడట్లేదు, లగేజ్ పట్టించుకోవట్లా, బ్యాగులు పట్టించుకోవట్లే, ఏం పట్టించుకోవట్లా. లగేజ్ చూడు నువ్వు అనేది మా మమ్మీ. నువ్వు చూడు అని నేను కోపం, కానీ ఇంకా చూస్తూనే ఉన్నా. నాకు అది బాగా నచ్చింది ఆ రోప్వే. ఇంకా మా డాడీ ఏమో టికెట్లు తీసుకొచ్చేసాడు. మేము కూడా వెళ్ళాము. ఇంక అక్కడికి టికెట్లు తీసుకొచ్చాడు రూమ్లో. ఇంకా అక్కడ రూమ్లో పంపించేశారు. 2 రూమ్లు ఉన్నాయి ఆడ మధ్యలో. ఆ 2 రూములు దాటి వెళ్తున్నాము. ఇంకా లైన్లోనే ఉన్నాం మేము. ఇంక మా నాన్న టికెట్లు తీసుకొచ్చాడు. మేమేమైతే చూసాము. కాసేపు లైన్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాం. మా నాన్న కూడా టికెట్లు తీసుకొచ్చాడు, చూపించాడు, మమ్మల్ని లోపలికి పంపించేశారు. ఇంకా చూస్తుంటే భలే ఉంది కదా ఫ్రెండ్స్. తాడు ఎలా అది వెళ్తా ఇది అట్టా ట్రిప్కి 16 మందిని ఎక్కించుకుంటుంది. అది ఇటొకటి అటొకటి, రావడానికి ఒకటి వెళ్ళటానికి ఒకటి. అది చూడండి వచ్చేస్తుంది ఒకటి, ఒక రోపు వచ్చేస్తుంది, ఒక రోపు వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ కింద ఉంది, పైకి ఇక్కడికి వచ్చేసాక అక్కడికి ఇంకా ఈ 16 బాక్సులు ఈ 16 మందిని ఎక్కించుకోవడానికి 4 బాక్సులు వచ్చేసాయి. కాకపోతే మేము ఇటు లైన్లో ఉన్నాము, అది అటు లైన్లో ఉంది. ఇంకా మేము ఇది చూడండి 16 మందిని ఎక్కించుకోవడానికి వచ్చేసింది మన మంచి రోప్వే.
ఇంకా మేము ఇటు పక్క లైన్లో ఉన్నాము, ఇంకా మనకి రాలేదు. ఇంకా ఈ రోప్వేలో అందరూ ఎక్కేసారు, వాళ్ళు ఎక్కేవాళ్ళు. ఇంకా టికెట్లు ఇంకా వాళ్ళందరూ ఎక్కేసారు, వాళ్ళందరూ కిందకి వెళ్తున్నారు. ఇంకా ఒకటేమో కిందకి వెళ్తే ఒకటి పైకి వస్తుంది. అంటే ఇప్పుడు ఇటువైపుది కిందకి వెళ్తుంది, ఇదేమో ఇటువైపుది పైకి వస్తుంది. ఇటువైపుది కిందకి వెళ్తే ఇటువైపుది పైకి వస్తుంది. అలా వచ్చింది. మిషన్ చూడండి ఎంత బలంగా ఉందో. ఇంకా నేనేమో నాటలు గీక్కుంటా కూర్చున్నాను. కాసేపు నోట్లో ఏళ్ళు పెట్టుకుంటా, గోళ్ళు కొలుక్కుంటా ఎటనో టైంపాస్ చేశాను అది వచ్చేదాకా. ఇంక ఇప్పుడు వచ్చిందండి మన బండి. తల ప్రాణం తాకొచ్చేసిద్దిగా అనుకున్నా నేను. ఏంది ఎప్పుడు ఎక్కిస్తారు నన్ను? నేను చిన్న పిల్లని, ఎంత ముద్దుగా ఉన్నాను, నన్ను ఎక్కించుకుంటా వాళ్ళందరూ ఎక్కిస్తున్నారే, మీకెన్ని గుండెలు అని ఏడుస్తా కూర్చున్నాను. ఇంకా నేను మూలుగుతా. ఇంకా మా మమ్మీ ఎందుకలా మూలిగేది, ఏం పని పాటలేదా అని అంది. ఇంకా మిషన్ దాని బాధ అదంతా సొత్తా కూర్చున్నాను. ఇంక నలుగురు తక్కువ అయ్యేదంట. ఇంకా మేము కూడా వెళ్ళిపోయాము. అయితే నలుగురు తక్కువ అయ్యారు కదా అని మేము వచ్చేసాము. దానిలో కూర్చున్నాము. మేము ఫ్యామిలీ దానిలో పడ్డాము. హ్యాపీగా కూర్చున్నాము దానిలో. నేనైతే ఆ వ్యూ, కొండలు, కింద అడవి, ఈ పిచ్చి చెట్లు ఇవన్నీ చూస్తుంటే ఎంత బాగుందో, నాకు బాగా నచ్చేసింది. అందుకనే వీడియో తీసుకుందాం మమ్మీ సెల్లి బొమ్మ అంటే మా మమ్మీ సెల్ ఇచ్చేసింది. ఇంకా అలా మా మమ్మీ వీడియో తీలే, నీ ఇష్టం వచ్చింది చేసుకో అనింది. నేనైతే హ్యాపీగా వీడియో చేస్తుంటే సెల్ ఎందుకు బయట పెడుతున్నావు అని మా డాడీ తిడుతున్నాడు. అని గట్టి కేకలు పెడుతున్నాను, అందరూ రండి చూస్తారేమోనని. సెల్ లోపల పెట్టు అని చెప్పి ఎందుకు నువ్వు బయటికి చూస్తున్నావు, ఇట్టా తలబెట్టి ఇంకెందుకు బయటికి బయటికి పోయి దీపో అన్నాడు మా నాన్న. ఒక్కసారి 4 బాధలేదు మా నాన్నని. తర్వాత ఇంకా చెప్తున్నాడు మళ్ళీ, ఎందుకు బయట పెడుతున్నావు, చూడిచా కొద్దిగా వెనక్కిరా అని చెప్తున్నాడు. ఏంటి డాడీ నువ్వు పోజు కొట్టిస్తున్నావు అని చెప్పి నేను ఇంకా అటు ఇటు కూర్చున్నా, వీడియో చేస్తా కూర్చున్నా. రిషిశ్రీ కొద్దిగా చూడమ్మా, ఆ తీగాకి ఇంక చాలే అంటున్నాడు. ఏమైంది డాడీ, గుర్తులకి తీసుకుంటున్నాను తప్ప అది కూడా అని అమాయకంగా ఫేస్ పెట్టి ఇంకా వీడియో తీశాను. ఇది కృష్ణా రివర్ అంట. ఇంకా పాతాళ గంగా అన్నారు, కృష్ణా రివర్ అంటున్నారు. ఏంది ఇది గంగా నదా లేకపోతే కృష్ణా నదా అసలు అర్థం కాలే నాకు. ఇంకా నేను మా నాన్న వేస్తున్న జోకులకి నవ్వుతున్నాను. మా డాడీ ఏమో సెల్లు చూస్తున్నాడు. భయంగా ఉంది మా నాన్నకి ఏమో భయం వేస్తుంది హైట్ చూసి, ఇదంతా చూసి. మా నాన్న చాలే అంటున్నాడు. ఇంక నేనేమో హ్యాపీగా అటు ఇటు జాలీ చూస్తున్నా. మనం పిల్లం కాబట్టి ఏదైనా చూస్తామంటాము. మా నాన్న ఏమో భయంగా ఉంది మా నాన్నకి. ఇంకా ఇక్కడ మనం దాగబోతుంది కొద్దిసేపట్లో. ఈ నది ఇదంతా సూపర్గా ఉంది, నాకు నచ్చేసింది. ఇంకా మనది రాలా స్టేషన్ వచ్చేసాక మనం దిగిపోవడమే. బస్ స్టాండ్లాగా ఇది తయారై కూర్చుంది. ఇంకాసేపు ఉంటే బాగుండేది కదా అనుకుంటున్నాను నేను. ఇంకా అలాగా వచ్చేసాము. ఇంకా మనం దిగాల్సిందే అర్థమైపోయింది అని చెప్పి దిగడానికి వచ్చేసాము మేము తయారయ్యి. అప్పుడే కిందకు వచ్చేసాము. అబ్బా కిందకు వచ్చేసా ఎట్లా ఇప్పుడు అనుకున్నాం. ఇంక ఇది ఆగిపోయింది. సర్లే వచ్చేసాం కదా, నది స్నానం చేద్దామా అని చెప్పి అంటే, ఇంకా కొద్దిగా ఉంది కదా అప్పుడే దిగుతావా, దిగు అని మా మమ్మీ. ఇంకా దిగుతాను నీకోసం అని ఇంకా అట్లా కాసేపు అయిపోతా కూర్చున్నాను. నాకు ఈ చెట్లు ఇదంతా బాగా నచ్చేసింది. ఈ వ్యూ చూస్తుంటే కళ్ళు సరిపోవట్లేదు. మా మమ్మీ వీడియో చేస్తుంది ఇదంతా. ఇంకొక సెల్తో వీడియో చేస్తుంది మా మమ్మీ ఇదన్నీ, ఈ చెట్లు అన్నీ. మాకైతే ఇదంతా సూపర్గా నచ్చేసింది, మామూలు నచ్చలేదు.
ఇంక ఇవన్నీ చూసి 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 దిగుతుంటే అప్పుడు పాట గుర్తొచ్చింది నాకు. వస్తున్నా వస్తున్నా అన్నట్టు చూస్తున్నా చూస్తున్నా అనాలనిపించింది నాకైతే. ఇంక ఇదంతా భలే ఉంది, నాకైతే భలే నచ్చేసింది. ఇదేమో వెళ్తానే ఉంది పిచ్చి చెట్లు ఇవన్నీ మధ్యలో దారిది, పిచ్చి చెట్లు వీటి మధ్యలో నుంచి. అది 400 మెట్లు 300 మెట్లు దిగాలంటే తల ప్రాణం తోక్కొచ్చింది. ఆటోలో ఎక్కాలంటే డబ్బులు చెట్లకు కాస్తున్నాయి. 100 రూపాయలు అడుగుతున్నాడు మనిషికి. అందుకనే హ్యాపీగా దీనిలో అయితే వెళ్ళిపోవచ్చులే అని చెప్పి డబ్బులు కొద్దిగా సేవ్ అయినాయి. ఇది హ్యాపీగా ఉంది, మాకు పన్ను ఉంది కాబట్టి ఇంకా దీనిలో వచ్చేసాము మేము. ఇంకా మా నాన్న దీనికి హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ తగిలిచ్చాడు, పట్టుకోమని ఇస్తే హ్యాండ్ బ్యాగ్ తగిలిచ్చి పెట్టాడు మా నాన్న. ఇవన్నీ చూస్తున్నాడు. ఇంకా కొండలు, ఆ చివర ఆ ప్రాజెక్ట్ అంటే ఇది ప్రాజెక్ట్ అంట. ప్రాజెక్ట్ అనగానే గుర్తొచ్చింది మాకు, మా స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. ఇవన్నీ చూసి భలే ఉంది. మా నాన్నేమో హడావిడి చేస్తున్నాడు, స్నానం చేయండి, తొందర చేయండి మనం వెళ్దాం ఇంకా అని. తయారై కూర్చున్నావులే నువ్వు పోవడానికి, నువ్వేందయ్యా హాయిగా పెద్దవాడివి, నువ్వేమో హాయి చేస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టు, మేము చిన్నపిల్లలు మాకు ఇంకా చేయాలనిపించదా అని అమాయకంగా మొహాలు పెట్టి కూర్చున్నాం మేము మా నాన్న దగ్గర. ఇంకా ఇదంతా అయిపోయాక మేము ఇంకా లైన్లో ఇంకా లైన్లో మామూలు లేదు, ఇరుకు మాకు. మళ్ళీ వెళ్దామని వచ్చేసరికి ఆ లైన్ ఏమో ఎంత ఉంది, రూమ్ నిండా అది లైన్ నించోని. అసలు కాళ్ళు అయితే మామూలు నొప్పులు పట్టట్లా. ముందు చూస్తేనేమో 100 మంది, అంతమంది, వెనకాల చూస్తేనేమో 100 మంది అన్నట్టుంది. ఇంకా వామ్మో ఇంతమంది ఉన్నారు, ఎట్ట పోవాలిరా దేవుడా అనుకుంటా ఆగి ఎట్టనో వచ్చాం. ఇక్కడ ఈ 16 మంది వీళ్ళు వెళ్ళిపోతే ఇంకా మేము కూడా వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. ఇంకా మేము కూడా వెళ్ళిపోయాము, తొందరగానే అయిపోయింది మాకు కూడా. ఇంక ఈరోజు దర్శనం అయిపోయాక మా సత్రానికి వెళ్ళాము డ్రెస్ మార్చుకుందామని. ఇక్కడ డ్రెస్ మార్చుకొని తిందామని పోతుంటే ఇంకా ఇక్కడ ప్లాంట్స్ ఇవన్నీ చూసి ఫోటోలు దిగాలనిపించింది బాగా. ఇంత బాగా చూసాక ఫోటోలు దిగాలనిపిదా, అందుకని మేము కూడా ఫోటోలు దిగాము. ఇంకా భోజనాలు అయిపోయాయి. మేము పొద్దున్న 4 ఇక్కడ గుడి చూసి 6 బయటకు వచ్చేసాము. మాకేమో పొద్దున లోపలికి సెల్ అలౌడ్ లేదంట, గుడి లోపలికి సెల్ అలౌడ్ లేదంట. అందుకని మేము కూడా సెల్ ఇంట్లో ఇక్కడ రూమ్లోనే వదిలేసి వెళ్ళిపోయాము గుడికి. కాబట్టి 4 ఫోటోలు దిగాలనిపించింది పొద్దున్నే. ఇంకా ఫోటోలు దిగుతున్నాము. ఇంకా ఇదంతా చూసాము. ఇవన్నీ ఒత్తులు, కొబ్బరికాయలు ఇవన్నీ ఉన్నాయి గుడి బయట. ఇదంతా బాగుంది, మాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. మా ఇంటికోసం రావాలనిపిస్తుంది ఇప్పుడు చూసాక. కాకపోతే ఇది పిడుసాలకు చాలా దూరం కాబట్టి కొద్దిగా ఇబ్బంది మాకు. ఈ లగేజ్ అంటే బయట పెట్టాము, ఇంకా మాకు టైం అవుతుందండి, బస్ టైం అవుతుంది, వెళ్ళాలి అని చెప్పి ఇదంతా బయట పెట్టేశాము. గుడి బయట 4 ఫోటోలు తీద్దామని గుడి బయట నుంచి ఫోటోలు తీసాం ఫ్రెండ్స్. ఇవి మేము పొద్దున్నే వెళ్ళి దీపాలు అవన్నీ పెట్టేసాం కాబట్టి మాకు కొద్ది తొందరగానే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఉంటే అసలు ఇంకా పోయే వాళ్ళమే కాదు. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా వీడియో చూసినందుకు కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.